వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలు వెంటనే ఇచ్చిన హామీలు వెంటనే ఆరోగ్య నిర్మాణ కార్మికులను వెంటనే 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 నిర్మాణ కార్మికుల ఐక్యత 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 నిర్మాణ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో గతంలో 6వ దశ నిర్మాణంలో సుమారు 700 పైచిలుకు మంది కార్మికులు పనిచేశారు. ఆ 6వ దశ నిర్మాణం పూర్తయిన తర్వాత జెన్కో యాజమాన్యం లిఖితపూర్వకంగా అప్పట్లో ఈ యొక్క కర్మాగారానికి పూర్తి స్థాయిలో పనిచేసిన కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినారు. వీరు వారి మాట నమ్మి తర్వాత అనేక దఫాలుగా జెన్కో డైరెక్టర్ హెచ్ఆర్ గారికి కానీ జెన్కో యాజమాన్యానికి కానీ అప్పటి ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ సిఈ గారికి కానీ అన్ని రకాల అధికారులు కూడా వీరి సంఘం తరపున లిఖితపూర్వకంగా వీరు పనిచేసిన వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసినా సరే ప్రభుత్వాలు మారినాయి తప్ప వీరికి మాత్రం ఉద్యోగ అవకాశాలు రాలేదు. ఎటువంటి పని చేయని వాళ్లకు నిర్మాణంలో 6వ స్టేజీ పూర్తి నిర్మాణంలో పాల్గొన్న వీళ్ళకు ఏ ఒక్కరికి ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ నిర్మాణానికి పనిచేయని వాళ్ళకి మాత్రం కొంతమంది ఫైరవకారులు చేపట్టి ఉద్యోగాలు వచ్చినాయి. తక్షణం ఇప్పుడు సుమారు 2008 నుంచి వీళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఉద్యోగాల కోసం ఈ 700 మందికి ఇప్పుడున్న అధికార పార్టీ అయినా సరే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ మహిళలకు ఈ మగవారందరికీ కూడా ఈ నిర్మాణంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. పనిచేసిన వారికి కాకుండా అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన వారిపై కూడా జెన్కో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాటిని తొలగించి తక్షణమే ఈ పనిచేసిన 700 మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాము. అవసరమైతే ఇది పార్టీలో ఖచ్చితంగా ఈ కార్మికులంతా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా వీరి సమస్యను తీసుకొని వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని తెలుస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రానికి సగానికి పైగా వెలుగునిచ్చే ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచలో ఉంది. దయచేసి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సాంబశివరావు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి ఈ కార్మికులు చేస్తున్న పోరాటాన్ని వీరి ఉద్యోగ అవసరాన్ని గుర్తించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పై నాయకుల దృష్టికి, ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వీరి యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాము. లేని ఎడల వీరు చేసే ప్రతి ఒక్క పోరాటానికి బీజేపీ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము.